స్టూడెంట్స్, సో ఇప్పుడు ఏం జరిగిందంటే నేను మీకు షేర్ చేసుకోవాలి. ఇది సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అయింది. మన సబ్స్క్రైబర్ది మెసేజ్ చేసిండు వాట్సాప్లో. మెసేజ్ చేసిన తర్వాత చెప్పిన అది రీఅప్లోడ్ చేయమన్న డాక్యుమెంట్ ఏంటి అంటే మనకు ఓవరాల్ CGPA కావాలి, ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేయమన్నది. ఓవరాల్ CGPA ఎందులో ఉంటుంది? 6th సెమిస్టర్ మెమోలో ఉంటుంది. సో అది అప్లోడ్ చేయమని చెప్పిన. అక్కడ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆర్ ఓవరాల్ CGPA ఏదైతే మేము ఉందో అదే అప్లోడ్ చేయమన్నది. మనకి ప్రొవిజనల్ సర్టిఫికేట్ రాలేదు కాబట్టి ఓవరాల్ CGPA అప్లోడ్ చేసిండు. సో చేసిన తర్వాత రీఅప్లోడ్ చేయమంటే ఈరోజే అప్రూవ్ అవుతున్నాయి, కొంతమంది రిజెక్ట్ అవుతున్నాయి. అండ్ ఈరోజే రిజెక్ట్ అయింది మనది. వెంటనే నాకు మెసేజ్ చేసిన తర్వాత వెంటనే రిప్లై ఇచ్చిన. అండ్ రీఅప్లోడ్ చేసిన డాక్యుమెంట్ని చేసిన తర్వాత అది అప్రూవ్ అయింది. అప్రూవ్ రీఅప్లోడ్ చేసినాక ఒక గంట కూడా కాలేదు, 30-40 minutesలో అప్రూవ్ అయిపోయింది. ఇక ట్విస్ట్ ఏంటంటే కన్వీనర్ సార్ ఫోన్ చేసిండు ఆ పర్సన్కి. ఎందుకంటే ఈరోజే రిజెక్ట్ అయిపోతుంది అప్లికేషన్. ఇంతకుముందుకే ఇచ్చారు కొంతమంది రిజెక్ట్ చేసి రీఅప్లోడ్ చేయమని. ఆన్ ద స్పాట్లో ఇంకో డాక్యుమెంట్ అప్లోడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేసిండు కదా. ఫోన్ చేసి మీకు ఎవరు చెప్పారు ఇంత తొందర రీఅప్లోడ్ చేసినావు, అప్రూవ్ కూడా అయిపోయింది, మరి ముందెందుకు నువ్వు చక్కగా పెట్టలేదు, ముందెందుకు నువ్వు ఇదే అప్లోడ్ చేయలేదు, ఇప్పుడు రిజెక్ట్ చేసిన తర్వాత ఇంత తొందరనే నీకు ఎవరు చెప్పారు అప్లోడ్ చేయమని కరెక్ట్ డాక్యుమెంట్, ఇది నువ్వు ముందే అప్లోడ్ చేస్తే అయిపో కదా అని అడిగిందంట. మనోడు యాక్చువల్గా నేనే ఫోన్ చేసినా అనుకున్నాడు. నాకు ఫోన్ చేసి అన్న మీరే ఫోన్ చేసినా అడుగుతున్నారు, నేను కన్వీనర్ సార్ని అడిగినా ఆయన నాకెందుకు ఫోన్ చేస్తాను అనుకున్నా అని అడిగితే నేను యూట్యూబర్ని కాదు, నేను కన్వీనర్ సార్నే ఫోన్ చేసిన మీకు. ఎందుకంటే మీరు ముందే ఎందుకు కరెక్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయలేరు, ఇప్పుడే రిజెక్ట్ చేసినా కదా, ఆన్ ద స్పాట్లో మళ్ళీ రీఅప్లోడ్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్ అక్కడ అంటే కావాల్సిన డాక్యుమెంట్ అక్కడ పెట్టిర్రు, అప్రూవ్ చేసిన నేనే. బట్ ఇంత తొందర నీకు ఎట్లా తెలిసింది ఇన్ఫర్మేషన్ అని అడిగిందంట. సో దట్ ఈస్ ఇండైరెక్ట్లీ మన ఛానల్ వల్ల, నేను వాట్సాప్లో రిప్లై ఇవ్వడం వల్ల. ఇది గొప్ప కోసం చెప్పుకోలేదు, మీకోసమే చెప్తున్నా. సో రీఅప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి కరెక్ట్ డాక్యుమెంట్. అది అప్రూవ్ అయిపోయింది. అండ్ ఎప్పుడు అప్రూవ్ అయింది? ఇప్పుడు నైట్ ఎప్పుడు జస్ట్ ఒక 8:27 అవుతుంది వీడియో రికార్డ్ చేస్తున్నా. 7:40కో 7:50కో జరిగింది ఈ మ్యాటర్. అంటే నైట్ టైం కూడా మీ అప్రూవల్స్ జరుగుతున్నాయి. వాళ్ళు మీకోసం నైట్ టైం కూడా వర్క్ చేస్తున్నారు. ల్యాప్టాప్ పెట్టుకుంటే అయిపోతుంది, వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ కన్వీనర్ సార్ కంపల్సరీ, ఆయన మంచోడబ్బా, మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తాడు, ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతాడు. సో ఆబ్వియస్లీ మీకోసం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత తొందరగా కంప్లీట్ చేయాలని చూస్తాడు సార్ కూడా. ఆయన నాకు షాక్ అనిపించింది యాక్చువల్గా. ఆ సార్ అతనికి అంత సబ్స్క్రైబర్కి ఫోన్ చేసిండు కదా, ఒక స్టూడెంట్కి 50,000 మంది ఉన్నారు. కానీ ఏంటంటే సడన్గా రీఅప్లోడ్ చేసి ఇప్పుడే రీఅప్లోడ్ చేయమని ఇచ్చిండు. ఆన్ ద స్పాట్లో రీఅప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే ఆయనకు డౌట్ వచ్చింది, నీకు ఇంత తొందర ఎట్లా చేసి తెలిసింది ఇన్ఫర్మేషన్, ఇంత తొందర రీఅప్లోడ్ చేసిన కరెక్ట్ డాక్యుమెంట్ ఎవరు చెప్పారు అని. సో అది క్యాంపస్ స్టూడెంట్ యూట్యూబ్ ఛానల్ మీకోసమే ఉన్నది, మీకోసమే మీ డౌట్స్ క్లియర్ చేస్తుంది అండ్ మీకు హెల్ప్ అవుతుంది. అది చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నా. అండ్ అఫ్కోర్స్ ఐఎమ్ హ్యాపీ తొందర మనది అప్రూవ్ అయింది. అండ్ మీరు కూడా రిజెక్ట్ అవుతుందా అప్రూవ్ అవుతుందా చెక్ చేసుకోండి. ఒకవేళ రిజెక్ట్ అయితే ఇబ్బంది అవుతుంది, వెంటనే రీఅప్లోడ్ చేసుకోండి, మీది కూడా అప్రూవల్స్ అవుతాయి. అట్లానే కన్వీనర్ సార్ అందరికి ఫోన్ చేస్తారా అని కాదు, ఏదో తొందర మనోడు చేసిండు, తొందర వితిన్ సెకండ్స్లో అయిపోయింది. ఆయనకు డౌట్ వచ్చి ఫోన్ చేసిండు, ఇంత తొందర రీఅప్లోడ్ చేసినవేంది, మీకు ఎవరు చెప్పారు కరెక్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసినావు, అప్రూవ్ అయిపోయింది, నీకు ఇంత తొందర తెలిస్తే మరి ముందే కరెక్ట్ ఎందుకు డాక్యుమెంట్ అప్లోడ్ చేయలేదు అని ఆయనకు డౌట్ వచ్చి ఆయన ఏదో చేసిండు ర్యాండమ్గా కనుక్కుందామని ఇన్ఫర్మేషన్. ఎనీవేస్ ఓకే, ఇది జరిగింది. మన ఛానల్ హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్కి, అందరికీ మీకు తెలిసిందే అది ఆబ్వియస్లీ. బట్ ఇది ఎందుకో మీకు షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ ఇఫ్ ఎనీబడి ఎవరైనా డాక్యుమెంట్ రిజెక్ట్ అయితే అది రీఅప్లోడ్ చేయండి, అప్రూవ్ అవుతుంది ఎగ్జాక్ట్ కరెక్ట్ డాక్యుమెంట్ తోటి. అండ్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మీరు సబ్మిట్ చేసినాక చెక్ చేస్తూ ఉండండి అప్రూవ్ అయిందా లేదా అనేది. ఓకేనా? సరే ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. గుడ్ నైట్.